హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్ని. సరే, మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. యుఎస్ సైనికులు బీ-2 స్టెల్త్ బాంబర్స్తో హార్డెడ్ అండర్గ్రౌండ్ మిజైల్ ఫెసిలిటీస్లపై 2,000 పౌండ్ల గ్రేడెడ్ బాంబులతో ప్రెసిషన్ స్ట్రైక్స్ చేశారు. బీ-1 లాన్సర్ బాంబులు డీప్ ఇన్సైడ్ మిజైల్ ప్రొడక్షన్ అండ్ కేపబిలిటీస్లను ధ్వంసం చేశాయి. బీ-52ని ఎయిర్ డిఫెన్స్ న్యూట్రలైజ్ అయిన తర్వాత భారీ ఆర్డినెన్స్ అంటే 30 టన్నుల భారీ పేలోడ్తో బ్రాడ్ ఏరియా టార్గెట్ పై కార్పొరేట్ స్టైల్లో దాడులు చేశాయి. మొదటి 72 నుంచి 100 గంటల్లో 1700 నుంచి 2000కు పైగా టార్గెట్స్ లైక్ టెహరాన్, ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్, గవర్నమెంట్ సైట్స్, ఇస్ఫహాన్, నటాన్స్ ఏరియా, తబ్రీజ్ నార్త్ మిజైల్ బేస్, ఇమామ్ అలీ మిజైల్ బేస్, బీట్ గనా, యాజ్ మిజైల్ బేస్, కార్గ్, బండార్ అబ్బాస్, కర్మాన్షు, కామ్, కరోజ్ అండ్ పర్షియన్ గల్ఫ్ నావీ అసర్ట్స్ అయిన 17+ షిప్స్ ని అండ్ సబ్మరీన్స్ ని ధ్వంసం చేశారు. యుఎస్ వైపు 3 నుంచి 6 సైనికులు మరణించారు. ఇరాన్ రిటాలియేటరీ మిజైల్స్ ప్లస్ డ్రోన్ దాడులు యుఎస్ బేసెస్ అండ్ అలైస్ అయిన వారిపై చేసింది. మార్చి 4వ తారీఖు నాటికి యుద్ధం కొనసాగుతుంది. సెన్కామ్ ప్రకారం 24/7 స్ట్రైక్స్ జరుగుతున్నాయి. మరిన్ని ఫైటర్ జెట్స్ అండ్ ట్రూప్స్ డిప్లాయ్ అవుతున్నాయని అన్నారు. తెల్ అవీవ్ ఇజ్రాయెల్ యొక్క ప్రధాన నగరం, ఆర్థిక హబ్ మరియు సెంట్రల్ ఇజ్రాయెల్లో ఉంది. ఇరాన్ రిటాలియేటరీ దాడుల కారణంగా ఇక్కడ భారీ ఒత్తిడి ఉంది. కాగా ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ బాలిస్టిక్ మిజైల్స్ అండ్ డ్రోన్స్ తో టెల్ అవీవ్ అండ్ సెంట్రల్ ఇజ్రాయెల్ పై బరాజ్ లాంచ్ చేసింది. మార్చి 1 నుంచి 4 తారీఖుల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మళ్లీ మోగుతున్నాయి. రెసిడెన్షియల్ ఏరియాల్లో లైక్ ఈస్ట్ ఆఫ్ తెల్ అవీవ్, పేటా తిక్వా అండ్ గ్రేటర్ తెల్ అవీవ్ లో మిజైల్ ఇంపాక్ట్స్ అండ్ డెబ్రిస్ పడి భవనాలు దెబ్బతిన్నాయి. గ్లాస్ షాటర్స్ అండ్ కేటరర్స్ వల్ల వాహనాలు దెబ్బతిన్నాయి. ఒక ఫిలిపినో మహిళ మరణించినట్టు తెలుస్తుంది. డజన్ల కొద్ది గాయపడ్డారు. ఇంటర్సెప్ట్ అయిన మిజైల్స్ డెబ్రిస్ కూడా డ్యామేజ్ కలిగిస్తుంది. కొన్ని రిపోర్ట్ల ప్రకారం క్లస్టర్ కమ్యూనికేషన్ వార్ హెడ్స్ కూడా ఉపయోగించినట్లు చెప్తున్నారు. కానీ ఐడిఎఫ్ చాలా మిజైల్స్ ఇంటర్సెప్ట్ చేసిందని చెప్తుంది. ప్రస్తుతం ఎయిర్ రైడ్ సైరన్లు కొనసాగుతున్నాయి. ప్రజలు షెల్టర్లోకి వెళ్తున్నారు. రెస్క్యూ టీమ్స్ డ్యామేజ్ అసెస్మెంట్ అండ్ క్లీనప్స్ చేస్తున్నారు. నగరంలో జీవితం పాక్షికంగా కొనసాగుతుంది, కానీ భయం అండ్ అలర్ట్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. స్కూల్స్ అండ్ పబ్లిక్ గ్యాదరింగ్స్ సస్పెండ్ అయ్యాయి. కాగా ఐడిఎఫ్ 1000కి పైగా ఎయిర్ క్రాఫ్ట్ మిషన్స్ చేసి ఇరాన్ లో మిజైల్ లాంచర్లు 300కి పైగా ధ్వంసం చేసి ఎయిర్ డిఫెన్స్ మరియు కమాండ్ సెంటర్లను టార్గెట్ చేసింది. అంతేకాకుండా లెబనాన్ నుంచి హజ్బుల్లా రాకెట్లు కూడా తెల్ అవీవ్ వైపు వచ్చాయి, కానీ ఐడిఎఫ్ గ్రౌండ్ ఆపరేషన్స్ చేసి ఆపేస్తుంది. ఇరాన్ బాలిస్టిక్ మిజైల్స్ అండ్ షహీద్ డ్రోన్లు బహ్రెయిన్ పై దాడులు చేసింది. ప్రధాన టార్గెట్ యుఎస్ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్, మీనా సల్మాన్ పోర్ట్ అండ్ సల్మాన్ ఇండస్ట్రియల్ జోన్ అండ్ అరబ్ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ యార్డ్ ని ధ్వంసం చేశారు. కాగా బహ్రెయిన్ 61 పైగా మిసైళ్లను మరియు 34 పైన డ్రోన్లను ఇంటర్సెప్ట్ చేశారు, కానీ కొన్ని హిట్ అయ్యి భవనాలను దెబ్బతీశాయి. సివిలియన్ ఏరియాలు కూడా లైక్ మనామాలో హైరైజ్ బిల్డింగ్స్, హోటల్స్, రెసిడెన్షియల్ ఏరియాలో ఫాలింగ్ డెబ్రిస్ నుంచి ఫైర్స్ మరియు మైనర్ ఇంజురీస్ కి గురయ్యారు. 3 నుంచి 4 హాస్పిటల్కు వెళ్లి డిశ్చార్జ్ అయ్యారు. 1 లేదా 2 మరణాలు రిపోర్ట్ అయ్యాయని వారు షిప్పింగ్ యార్డ్ వర్కర్స్ గా చెబుతున్నారు. ఇంటీరియర్ మినిస్ట్రీ రెడ్ అలర్ట్ ఇచ్చింది. ప్రజలను షెల్టర్లకు వెళ్లమని చెప్పింది. కూల్ గా ఉండమని అన్నారు. యుఎస్ ఎంబసీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అమెరికన్స్ కు రీకన్సిడర్ ట్రావెల్ అని అడ్వైజరీ ఇచ్చింది. నాన్ ఎమర్జెన్సీ గవర్నమెంట్ పర్సనల్స్ అండ్ ఫ్యామిలీను డిపార్ట్ చేయమని ఆర్డర్ చేసింది. కాగా ఖమేనీ మరణం తర్వాత ప్రో ఇరాన్ అండ్ యాంటీ వార్ ప్రొటెస్ట్ మనామాలో జరుగుతున్నాయి. దీంతో భారీ డెమోలిషన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ క్లాసెస్ జరగడంతో టియర్ గ్యాస్ ఉపయోగిస్తున్నారు. అథారిటీస్ పై ఫేక్ ఏఐ ఇమేజెస్ అండ్ వీడియోలు స్ప్రెడ్ చేసే వారిని అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుత సిచ్యువేషన్ హైటెన్షన్ గానే ఉంది. 5th ఫ్లీట్ లో షిప్స్ అన్ని చాలా వరకు సముద్రంలోకి మూవ్ అయ్యాయి. గల్ఫ్ దేశాలు ఇరాన్ దాడులను ఖండిస్తున్నారు. రెస్పాన్స్ యాక్షన్స్ చర్చిస్తున్నారు. ఆయిల్ మార్కెట్ డౌన్ అయింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ థ్రెట్ లో ఉంది. బహ్రెయిన్ కింగ్ అయిన కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఇరాన్ మిసైల్ అటాక్ ను స్ట్రాంగ్ గా కండెమ్ చేశారు. ఇది సార్వభౌమత్వం అండ్ ఇంటర్నేషనల్ లా వయోలేషన్ అని చెప్పారు. జిసిసి కౌన్సిల్ ఎక్స్ట్రా ఆర్డినెన్స్ మీటింగ్ లో ఇరాన్ అగ్రెషన్ ను ఖండించారు. జిసిసి దేశాలు సెల్ఫ్ డిఫెన్స్ రైట్స్ ను రీఆఫర్ చేశారు. ఇంటర్నేషనల్ కమిటీ ఈ అటాక్స్ ను ఖండిస్తుంది. హాస్టైల్ యాక్ట్ ను ఆపేయాలని చెప్పారు. దుబాయ్ పరిస్థితి చాలా టెన్షన్ గా మరియు అస్థిరంగా ఉంది.
మార్చి 4వ తారీఖున తెల్లవారుజామున ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. యుఎస్ కాన్సులేట్ పార్కింగ్ ఏరియాలో ఫైర్ మొదలైంది. బ్లాక్ స్మోక్స్ అండ్ ఫ్యూమ్స్ వచ్చాయి. అయితే ఎవరు మరణించలేదు, గాయాలు లేవు అని చెప్తున్నారు. దుబాయ్ అథారిటీస్ ఫైర్ ను కంట్రోల్ చేశారు. కాగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బుర్జ్ అల్ అరబ్ హోటల్, పామ్ జుమేరా, జీబల్ అలీ పోర్ట్ వంటి ప్రదేశాల్లో ఇరాన్ దాడులు చేశాయి. చాలా మిజైల్స్ అండ్ డ్రోన్స్ ఇంటర్సెప్ట్ చేసినప్పటికీ డెబ్రిస్ వల్ల డ్యామేజ్ అయ్యింది. ఎమిరేట్స్, ఎతిహాడ్స్ వంటి ఎయిర్లైన్స్ కూడా ఫ్లైట్ సస్పెండ్ చేశాయి. ఎయిర్ స్పేస్ పాక్షికంగా మూసివేశారు. లిమిటెడ్ ఫ్లైట్స్ మాత్రమే రెజ్యూమ్ చేస్తారు అని చెప్పారు. చాలా మంది టూరిస్ట్ అండ్ రెసిడెంట్స్ స్ట్రక్ అయ్యారు. దుబాయ్ అంతటా ఇప్పుడు హై అలర్ట్ అండ్ హై టెన్షన్ గా ఉంది. రోడ్లు ఖాళీగా ఉన్నాయి. పానిక్ బయింగ్ అంటే సప్లై స్టాకింగ్ చేసుకోవడం జరుగుతున్నది. యుఎస్ ఎంబసీ క్లోజ్ చేశారు. యుఏఈలో లెవెల్ 3 అలర్ట్ ని ఇచ్చారు. కాశ్మీర్లో పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ముఖ్యంగా షియా ముస్లిం సమాజం నుంచి ఈ నిరసనలు బలంగా వచ్చాయి. మార్చి 1 నుంచి శ్రీనగర్, బుడ్గామ్, బారాముల్లా, బందీపురా, పుల్వామా, అనంతనాగ్ వంటి ప్రాంతాల్లో వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఖమేనీ ఫోటోలు, బ్లాక్ ఫ్లాగ్లు పట్టుకొని డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అని స్లోగన్లు చాటారు. శోక ఊరేగింపులు, చెస్ బీటింగ్, నౌహా చేశారు. శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో చాలా సంవత్సరాల తర్వాత పెద్దగా గుమిగూడారు. లడాక్ లోని కార్గిల్ లో కూడా పెద్ద ఎత్తున మార్చులు జరిగాయి. చాలా చోట్ల శాంతియుతంగా జరిగాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో పోలీసులు మార్చులను అడ్డుకోవడంతో స్టోన్ పెల్టింగ్ జరిగి టియర్ గ్యాస్ మరియు లాఠీ చార్జీలు చేశారు. కాగా ఆయా ప్రాంతాల్లో భద్రత పెంచారు. స్కూళ్లకు, కాలేజీలకు 2 రోజులు సెలవులు ఇచ్చారు. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ని తగ్గించారు. ఆంక్షలు విధించారు. ముతాహిదా మజ్లిస్ ఈ ఉలేమా ఎంఎంయు వంటి సంస్థ బంద్కు పిలుపునిచ్చాయి. మెయిన్ స్ట్రీమ్ పొలిటీషియన్లు, మత నాయకులు యుఎస్ ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తున్నారు. ఇరాన్ వార్తో మన దేశంలో కందిపప్పు, పెసరపప్పు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆఫ్రికా, మయన్మార్, కెనడా నుంచి భారతదేశానికి ఏటా 5 నుంచి 6 మిలియన్ల టన్నులు పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్, ఆఫ్ఘన్ నుంచి వచ్చే జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు, ఆప్రికాట్ సరఫరాపై ప్రభావం పడటంతో వాటి ధరల్లో రెక్కలొచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఫర్టిలైజర్ సప్లై కూడా నిలిచిపోవడంతో వాటి ధరలు కూడా పెరగనున్నాయని చెబుతున్నారు. సరే, మరి మనం ఫైనల్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. తమిళ నటుడు, టీవీకి అధినేత అయిన విజయ్ తన భార్య సంగీతతో విడాకుల వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. కోర్టు మెట్లెక్కకుండానే విజయ్ తన భార్యకు 250 కోట్ల భరణం ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. తన భార్య మరియు 2 పిల్లల భవిష్యత్ కోసం ఈ భారీ మొత్తాన్ని ఆయన ఆఫర్ చేసినట్లు చర్చలు జరుగుతున్నాయి. ఈ వ్యక్తిగత విషయాన్ని గోప్యంగా ఉంచాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరే గైస్, ఈ వీడియోకి ఇంతే. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. రేపు కలుద్దాం. మరి బాయ్.